రాష్ట్రానికి ముందే దీపావళి వచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆయన అనంతపురం జిల్లాకు వచ్చారు. నగరంలోని బీజేపీ నేత సందిరెడ్డి ఇంటి నుంచి పెద్ద ఎత్తున ఊరేగింపు ప్రారంభమైంది. ధర్మవరం ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో భారీగా ఊరేగింపు సాగుతోంది. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలంతా కూడా తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బైక్ ర్యాలీలు, 4 వీలర్ ర్యాలీలతో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు హోరెత్తించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ గత 5 ఏళ్లలో 5 ఏళ్ల రాక్షస పాలనకు స్వస్తి పలికి చారిత్రాత్మక విజయం సాధించారన్నారు. గత 5 ఏళ్లలో తిరుగోమడంలో పయనించి 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. అన్ని వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసి సహజ వనరులను దోచుకున్నారని విమర్శించారు. ఏపీకి అస్తిత్వం లేకుండా చేశారని, చితికిపోయిన ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెడుతున్నారన్నారు. ప్రజల కోసం నిరంతరం ఆలోచించే ప్రభుత్వం ఏర్పడిందని, నీతి నిజాయితీలకు నిలువెత్తు రూపం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అని సత్యకుమార్ అన్నారు. అనంతపురం నుంచి ఎస్కే యూనివర్సిటీ బత్తలపల్లి మీదుగా ధర్మవరం వరకు ప్రదర్శన సాగనుంది. ధర్మవరం ఇన్ఛార్జ్ అలాగే పరిటాల శ్రీరామ్ నాయకత్వంలో యాత్ర సాగుతోంది. సహజ వనరులను కూడా దోచుకొని ఇవాళ ఆంధ్రప్రదేశ్ దానికి ఒక అస్తిత్వం లేకుండా గత ప్రభుత్వం చేసింది. అయితే దార్శనికత కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన సందర్భంగా ఈ చితికిపోయిన ఆర్థిక వ్యవస్థని మళ్ళీ గాడిలోకి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ను ఆర్థిక ప్రగతి సాధించి అభివృద్ధికి చిరునామాగా మార్చే రోజు దగ్గరలో ఉంది. ప్రజలు ఎంతో నమ్మకంతో ఈ విజయాన్ని అందించారు. ఇటువంటి బరువు ఇవాళ 5 సంవత్సరాల్లో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలంటే చాలా స్థితప్రజ్ఞత కలిగిన నాయకత్వం అవసరం ఉంది. అటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఉన్నారు. చాలా పెద్ద బరువు బాధ్యతలను రాష్ట్ర ప్రజలు ప్రజాప్రభుత్వం మీద నిలిపారు. అయితే నాయకుడు సమర్థవంతుడు కాబట్టి, కేంద్రంలో కూడా ఒక విశ్వ నాయకుడిగా ఎదిగిన నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి, కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు డబుల్ ఇంజన్ సర్కార్ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ సరైన మార్గంలో పెట్టి అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధికి చిరునామాగా మారుస్తారు. దేశంలో ఒక వికసిత భారత్ నిర్మాణం అవుతుంది. రాష్ట్రం ఒక వికసిత ఆంధ్రప్రదేశ్ కూడా అతి త్వరలోనే వెలుగొందుతుంది. ఆరోగ్యశ్రీలో అనేక అవకతవకలు జరిగాయి. ప్రాథమికంగా మాకు వచ్చిన సమాచారం ప్రకారం గత ప్రభుత్వం వాళ్ళ వందిమాగతలకి సంబంధించిన హాస్పిటల్ని ఎంపానల్మెంట్ చేసి అనేక అవకతవకలు పాల్పడ్డారు. ఎన్హెచ్ఎం నుంచి వచ్చిన నిధుల్ని, 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చిన నిధుల్ని, అదేవిధంగా కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి వచ్చిన నిధులను కూడా దారి మళ్లించారు.